గాజర్ల రవికి కన్నీటి విడికోలు. భూపాలపల్లి జిల్లా వెలిశాలలో ముగిసిన అంత్యక్రియలు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, ప్రజా సంఘాల నేతలు. నివాళులర్పించిన విమలక్క, అమర్, సూర్యం, తిన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణ, మధుసూదనాచారి. మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి ఆలియాస్ గణేష్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామంలో శుక్రవారం అశ్రు నయనాల నడుమ ముగిశాయి. మధ్యాహ్నం 1:30కు ప్రారంభమైన అంతిమయాత్ర సాయంత్రం 4:30 గంటల వరకు సాగి 5 గంటల ప్రాంతంలో పూర్తయింది. గాజర్ల రవి మృతదేహానికి ప్రజలు, వివిధ సంఘాలు, పార్టీ నేతలు, మావోయిస్టులు హాజరై నివాళులర్పించిండ్రు. నిన్న డప్పు చప్పులతో, పాటలతో విప్లవ పాటలు కన్నీటి సంద్రమైందని చెప్పుకోవచ్చు. వెలిశాల తల్లి నా వెలిశాల, నీకున్నది చరిత్ర చాలా అని మంచి గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి వెలిశాల పైన. నా నిజంగా వేడుకోలు ఇచ్చేసిరిగా. కడియం నల్లికుట్ల మనిషి నా మంత్రి పదవి పోతుందని అసత్య ప్రచారం చేస్తున్నాడు. సీఎం రేవంత్ మంత్రి పొంగులేటికి ఉన్నది లేనిది చెబుతున్నాడు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ భద్రకాళి అమ్మవారి బోనాలు తాత్కాలిక వాయిదా వేసి కడియం శ్రీహారి కొండా సురేఖను తీసేయాలని, నేను మంత్రి పదవి ఎక్కాలి, నేను సీనియర్ లీడర్ గారు. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలకే ఓనరాడు ఆయన. మీరు సిగ్గులేని రాజకీయ నాయకులను ఉరి తీయాలి తీసుకుపోయి నడి రోడ్ల వరంగల్ చౌరస్తాల. టీడీపీలో నువ్వే, టీఆర్ఎస్లో నువ్వే, బీఆర్ఎస్లో నువ్వే, కాంగ్రెస్లో నువ్వే, రేపు బీజేపీ వస్తే బీజేపీలో కూడా నువ్వే తలగబడండి. ఇక సామాన్యులకు ఒరిగింది ఏమున్నది? చదువుకున్న పిల్లలు రాజకీయాల్లోకి రావాలి రావాలి రావాలని పొంకడాలు కొడుతున్న రాజకీయ నాయకులు ఎక్కడున్నారు ఇప్పుడు? ఒక పార్టీలో ఉంటే పార్టీ అస్తిత్వం కోసం, పార్టీ ఎజెండా కోసం పనిచేయాలి. ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు?